దిగుతుంది. ఇలా అయితే వలుచుకుని పూర్తిగా విడదీయకుండానే ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఒక 5 లవంగాలు అయితే వేస్తున్నాను. అలాగే ఇందులో ముఖ్యంగా వేసుకోవాల్సింది ఉప్పు అండి. ఉప్పుని మనం ఎక్కువగా వేసుకోవాలి. ఎంత వేసుకోవాలంటే ఉప్పు అనేది మనం వేసుకున్న తర్వాత వాటర్ టేస్ట్ చూసినప్పుడు ఉప్పు బాగా కసంగా అనిపించాలి. అంత అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ అనేది చక్కగా ఉప్పు పట్టుకుంటుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు మసాలా అయితే చూద్దాము. మసాలా మనకి అంతా కూడా పర్ఫెక్ట్గా వేగిపోయింది. టమాటా అంతా మగ్గిపోయిందండి. ఆ తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా తాజాగా ఉన్నదైతే వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇది చక్కగా వేయించుకోవాలి. చూడండి ఇక్కడ ఇలాగైతే వేయించుకోవాలి. అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోవాలి. మనం తడిది వేసాం కాబట్టి అడుగున ఏమన్నా పట్టింది కూడా ఊడిపోతుందండి. కాబట్టి చక్కగా